అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. కొద్దిగా ఇబ్బందవుతుంది. అయినా సరే మాట్లాడనీకి ట్రై చేస్తాను. కానీ మీకు ఫర్దర్‌గా ఏం జరిగిందో చెప్పాలి కదా! లేకపోతే మళ్ళా నాకు మెసేజ్‌లు, ఆ ఫోన్‌లు చేస్తారు. నాకు అంతవరకు ఓపిక లేదు. ఓపిక తెచ్చుకొని మాట్లాడతాం. తప్పు నాది కాదు, మా అగ్రజుడిదే. అగ్రజ నమస్తే అండి. జై శ్రీరామ. కూడాను జరంత వాయిస్ పెంచుకోవచ్చు కదన్నా. వినబడుతా ఉందా ఇప్పుడు? ఇప్పుడు సూపర్. మెగాస్టార్ లాగా ఉంది. అందరికీ కూడా జయ శ్రీరామ. సో నిన్న రాత్రి ఒక వీడియో అయితే వచ్చింది. పార్వతి గారి గురించి అడ్డదిడ్డంగా ఓ పిల్లపాస్టర్ వాగాడు, గట్టిగా వాగాడు. అది కూడా ఏదో ఒక ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి గురించి ఏదో ఒక పాట పాడినట్టు ఆ పాటను తీసుకెళ్లి శవరాజకీయాల్లో వాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక పాస్టర్. అయితే పొద్దున పార్వతి గారు కూడా రెస్పాండ్ అయినట్టున్నారు. చూసాను, అది కూడా కొంచెం వరకు చూసి కంప్లీట్ గా చూసే అవకాశం రాలేదు. కానీ ఈ పాట ఆవిడ చేసినటువంటి ఇంకొద్దిగా గట్టిగా ఆ ప్యారడీ సాంగ్ అనేటువంటిది ఆవిడ ఇప్పుడు పాడింది కాదు, వేరే దాన్ని తీసుకొచ్చి వీళ్ళకు ఉన్నటువంటి పనికి మన అలవాటు ఏదైతే ఉందో అదే వాళ్ళంతా కూడా యూజ్ చేస్తున్నారు. బట్ నిన్న వాగిన దానికంటే ఎక్కువ వాగాడని చెప్పి విన్నాం, కానీ ఏం వాగాడు ఏంటి అనేది తెలియదు. సో అభిమయ్య గారు మీరు ప్లే చేస్తే మీతో పాటు వినేటువంటి అవకాశం తీసుకుందాం సార్. అయితే నేను కూడా మన చెల్లెమ్మ పార్వతితో మాట్లాడడం జరిగింది. చెల్లెమ్మ నువ్వేం ఫరక్ పడదు నీకు, వాడు నీ వెంట్రుక కాదు కదా, నీ కాలు కింద ఉన్న గోరు కింద మట్టి కూడా తాకలేడు, ముందు మమ్మల్ని దాటాలి వాడు. కానీ సరే, ఈ కమెడియన్ గడు ఏం చెప్తున్నాడు విందామన్నా. విల్ స్టార్ట్. జయ శ్రీరామ్. చెప్పరా. ఐక్యత అనేది విడిచిపెట్టేదే లేదు. డెఫినెట్ గా ఫైట్ ఫర్ యూనిటీ. యునైటెడ్ గా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. సత్యరాజు ఎవరు యూనిటీ రా ఎర్రి పుష్పం అన్న, దయచేసి నన్ను కంట్రోల్ చేయండి. ఈ మధ్యన నేను తిడుతున్నానని చెప్పి, నేను బూతులు వాడుతున్నానని చెప్పి నాకు హై కమాండ్ నుంచి పెద్ద పెద్ద మెసేజ్లు వస్తున్నాయి. దయచేసి కంట్రోల్ చేయండి. ముందే చెప్తున్నా నేను, నాకు సంబంధం లేదు. తర్వాత ఇదే చెప్పేది, మన ధర్మదాస్ గారు చెప్పిన మాట ఫాలో అయిపోండి. ఎవరిని ఏమీ తిట్టక్కర్లేదు, వ్యక్తిని డైరెక్ట్ గా తిట్టచ్చు కావాలంటే. థ్యాంక్ యూ, బాగా చెప్పారు, గుర్తు తెచ్చారు నాకు. డెఫినెట్ గా ఫైట్ ఫర్ యూనిటీ. మనలో మనకు ఐక్యత రావాలి. కొంతమంది పాస్టర్లు నిన్న జరిగినటువంటి ఆ పోస్ట్ మార్టం జరిగినటువంటి ఇష్యూ ఈ మొహం చూడబుద్ధి అవ్వట్లేదు నాకు అన్న. నాకు ఈయన ఫేస్ చూడబుద్ధి అయితే లేదన్న. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? తప్పదు నాకు. చేస్తున్నారు. అదేదో సామెత ఉంటదన్నా, మంత్రసానతనం ఒప్పుకున్నాక పిల్లి వచ్చిన గుడ్డ వచ్చిన పట్టుకోవాలన్నట్టు. ఈ దరిద్రపోని ముఖం చూసుకుంటే ఇప్పుడు వినాల్సి వస్తుంది నేను. పాస్టర్స్ వలన డిలే అవ్వలేదు. పాస్టర్స్ అందరూ న్యాయం కోసమే పోరాడాము. పాస్టర్స్ అందరూ కూడా ఎవరు ఫోన్ చేయకండి, దయచేసి కాల్ చేస్తున్నారు. నంబర్ ఇచ్చాను కదా, దయచేసి. నీకు వస్తాయి రా, నీకు వస్తాయి, చాలా వస్తాయి. ఇప్పుడు 93663 ఆచ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సుధా ఇస్తాంటి గాని అన్నారు. సీసీటీవీలో బాడీ ఫేక్ అంటున్నారు, అన్ని వస్తాయి. సీసీ ఫుటేజ్ కూడా ఎంతసేపు ఆ కొవ్వూరు బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఆయన మీ బతుకులు జడా. అరే ఇప్పుడు ఇవాళ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత బహుశా ఎస్పీ గారో డిఎస్పీ గారో చిన్న ప్రెస్ మీట్ పెట్టి అంతా రిలీజ్ చేస్తారు. వీళ్ళు నిజంగా ఆ రోజు మాట్లాడిన మాటలకి మనం ఏం చేయాలన్న, వీళ్ళని హిందూ సమాజం అంతా కలిసి కాండ్రించి ఉమ్మేయాలి అసలు వీళ్ళందరి మీద. వీళ్ళు చూడండి, వీళ్ళ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడి సొంత రాతలు వాళ్ళు రాసుకుంటున్నారు. మీరేమంటారు అగ్రజ? ఇవాళ యాక్చువల్లీ ఇంకో వీడియో రిలీజ్ అయింది. ఏంటిది, ఎవరో వచ్చి ఆ రోజు బండి మీద మనకి ఇప్పటిదాకా చూపించిన బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల కానే కాదని చెప్పి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న విపి ఉన్నాడు కదా, విపి రెడ్డి తోటి ఎవరో కూర్చోబెట్టి టీవీలో కూర్చోబెట్టి
వాళ్ళ చుట్టాలు ఎవరో చెప్పారని చెప్పారు. ఒక్కసారి మనోడు షాక్, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మన ప్రవీణ్ పగడాలకి పొట్టంతలా ఉండదు, కానీ అక్కడ ఆ బండి మీద ఉన్న వ్యక్తికి పొట్ట ఉంది కొంచెం. సో ఈయన కాదని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఈ బేసిక్ గా వచ్చినటువంటి శవం కూడా ప్రవీణ్ పగడాలది కాదేమో, ఆయనకు పొట్ట ఉంది. ఇక్కడ ఈ శవానికి పెద్దగా పొట్ట కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకు పొట్ట ఉండదు కాబట్టి చచ్చిపోయింది మన ప్రవీణ్ పగడాలా కాదా అనేటువంటి ఇంకో అనుమానం కూడా వస్తుంది బేసిక్ గా నాకైతే. ఏంది ఇది పాత సినిమాలో ఏదన్నా ఎక్కడ బాగా పాత సినిమాలు చూసినట్టున్నారు ఎదవలు, అప్డేట్ అయినామని తెలుసుకుంటలేదు ఇంకా. బాబు గన్నవరం దగ్గర తమ్ముళ్ళు మీరు ఆగండి ఇంకా. ఇప్పుడు ఆయన అక్కడ పడిపోతే ఆ బాడీని మార్చేసి ఇంకో బాడీని తీసుకొచ్చి పెట్టి ఎందుకురా నీ వేసి అన్న వద్దన్న, మనకెందుకన్నా ఈ పంచాయతీలు, మనకేం తెలియదు, మనం చాలా చిన్న పిల్లలు. లైట్ తీసుకోండి. గన్నవరం దగ్గర తెలిసి తప్పు చేసిండ్రు. ఫస్ట్ థింగ్ పాపం వాళ్ళ ఆవిడ గారు చెప్పారట, వద్దురా బాబు, నా మొగుని గురించి నాకు తెలుసు, పోస్ట్ మార్టం వద్దు, నా బొచ్చొద్దు, ఆ శవాన్ని తీసుకొని పడేసి ఇక్కడ పడేయండి అని చెప్తే, ఆహా అట్లెట్లయితుంది, మీరు చేయాల్సిందే అని చెప్పి చేయించిండ్రు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన ఏం చేసిండో అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారంటే జనాల్ని, పాపం సామాన్య మనుషుల్ని, క్రైస్తవులు అనుకుంటున్నటువంటి హిందువుల్ని. రేపు రిపోర్ట్ ఇదే వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే చేద్దాం, ప్రభుత్వం మనల్ని మోసం చేసిందని చెప్దాం. నీ అబ్బారే, మీరు ఎక్కడికి పోయినా అవే రిపోర్ట్లు వస్తారా ఈ పిచ్చినా కొడగలరా. సర్లేండి, మనకెందుకు, ఈడేదో వార్నింగ్ ఇస్తున్నాడు, చూద్దామన్నా. పగిలిపోయి ఆ లైట్, హెడ్ లైట్ లేకుండా రైట్ ఇండికేటర్ వేసుకొని అది కూడా తూలుతూ బండి నడుపుతూ, అంటే ఆయన శక్తి, ఆ కాలంలో స్ట్రెంగ్త్ లేదు అప్పటికే, అంటే అప్పటికే ఆయన్ని గాయపరిచారు, అప్పటికే ఆయన్ని వెంటపడి అప్పటికే ఆయన మీద హత్య ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎస్కేప్ అయినట్టుగా నాకు అనిపించింది. అసలు ఉన్నదే ప్రవీణ్ పగడాలు కాదు కదరా బాబు, నీకు అర్థం కాదు. ఉన్నది అతనా కాదా? కమెడియన్, ద బెస్ట్ కమెడియన్స్ అన్న వీళ్ళు. నిజంగా మనం ఎంత కోపంలో ఉన్నా సరే ఒక్కసారి ఆ పాస్టర్లు ఏదన్నా మాట్లాడుతుంటే వింటే నవ్వొచ్చేస్తుంది, టెన్షన్ ఫ్రీ అయిపోతుంది నాకు. నిజంగా ఈ కేసుని చూస్తుంటే నిజంగా ఎట్లా ఉందంటే, శవం మీద చేసేటువంటి వ్యాపారం కోసం ఒక్కొక్కడు ఒక్కొక్క కథ లేసి ఎవరునో సినిమా ఉంటది, చూసారా? ఏ సినిమా అండి అది? కొద్ది గట్టిగా చెప్పాలి మీరు, మాకు వినిపించట్లేదు అక్కడ. అవునా, ఇప్పుడు వినపడుతుంది అనుకుంటా. ఓకే. ఎవరు అని అడవి శేషలో సినిమా ఉంటుంది. ఎవరు, ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది అక్కడ. ఆ ఇష్యూ జరగగానే ఆ హీరోయిన్ వచ్చి ఒకటే కేసుని 100 రకాలుగా మరుపులు తిరుగుతుంది. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే గనక, ఆవిడ చేసిన తప్పు ఏదైతే ఉందో మొత్తానికి బయటకు వచ్చేస్తుంది. అవును, తనే చేస్తుంది. ఎన్ని రకాలుగా అయితే పనికి మాలిన ఎలిగేషన్స్ అయ్యారో ఒక్కొక్కరి మీద, వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అని చెప్పి, పొరపాటు నిజంగా ఏమైనా అయ్యిందనుకోండి, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడట్లా. రక్షణ టీవీలో ఉన్నటువంటి ఆ బెన్హర్ ఇప్పటిదాకా ఒక ముక్క మాట్లాడలే ఎక్కడా కూడా. లేదా పక్కన కూర్చున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు, అతని పేరేంటిది, నవీన్ అనేటువంటి వ్యక్తి మాట్లాడట్లా. అందరికి బాగా పరిచయం ఉన్న వాళ్ళందరూ నోరు మూసుకు కూర్చున్నారు. కాస్త తెలివైన వాడు ఎవడైనా ఉన్నాడంటే టిఎస్ కుమార్ ఒకడు, ఇప్పటిదాకా బయటకు వచ్చి పిచ్చమొకడు ఒక్కట కాస్త నోరు మూసుకు కూర్చున్నది ఆ ఒక్కడికి అయినట్టు కొంచెం ఆగాడు. ఏదో మొదట్లో డిస్కషన్ పెట్టుకున్నా కూడా మా పాస్టర్ అంతా ఒకటే బ్యాచ్ అనుకున్నాడు ఏమో కానీ ఇప్పుడు కాము కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడెక్కడో దాక్కున్న పిల్ల పాస్టర్లు అందరూ వచ్చేసి శవం మీద వ్యాపారం చేస్తే పెక్కలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నా, అది బచ్చగాడన్నా, ఈ పోరడు హైదరాబాద్ లో సినిమాలు తీసుకుంటుండే ఫస్ట్. వీని జాతకం అంతా బయట పెడదాంలే, ముందు వస్తుంది, బయటకు వస్తుంది. వీడు ఏదో సవాల్ ఇస్తున్నాడు కాబట్టి మనం వీడి గురించి మాట్లాడుతున్నాం తప్ప, వీడి గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. వీడు ఈగ కూడా కాదు, ఈగకున్న తోక. కడప బిడ్డని అన్నాడు, అక్కడ దాకా వెళ్ళాలి మనం.
దానికి ముందున్న ఫుటేజ్ ఎందుకు తీయట్లేదు? కొవ్వూరు బ్రిడ్జ్ ఫుటేజ్ తీశారు కదా, మరి దానికి ముందు ఇంకొక టోల్ గేట్ ఉంది, మరి ఆ టోల్ గేట్ కూడా ఆయన పాస్ అయ్యే కదా ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఉంటాడు. మరి ఆ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ ఎందుకు తెలియదు? అక్కడ కండిషన్ ఏంటి? అన్నొస్తే రా పిచ్చిపోగు తమ్ముడు, అన్నొస్తేనన్నా, అన్నొస్తే బిడ్డ అన్నొస్తే బిడ్డ. ఆయన హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తిరుమలగిరికి వెళ్ళి మొదలయ్యి ఎక్కడైతే సచ్చిండో అక్కడ దాకా మొత్తం వస్తుంది. నీకు ఓపికన్నంతసేపు చూసుకో. అగ్రజ ఏదో అన్నారు మీరు. రిలీజ్ చేశారు కదా ఇంకొక వీడియో ఆల్రెడీ, ఎక్కడ మన కొవ్వూరుది ఇచ్చారు. లేదు ఫుల్ వీడియో వస్తుంది, టోటల్ ఎంటైర్ వీడియో మొత్తం 240pలో పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద సైజ్ అంటే చాలా పెద్ద సైజ్ కదన్నా, హైదరాబాద్ నుంచి అక్కడ దాకా. అంటే అది కూడా పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, ఆ టోల్ గేట్ వెనకాల ఇంకో టోల్ గేట్ ఉంది కదా, దాని వెనకాల ఇంకోటి ఉంది కదా, దాని వెనకాల ఇంకోటి ఉంది కదా, దాని వెనకాల హైదరాబాద్ ఉంది కదా, దాని వెనకాల వారి ఇంట్లో అన్నీ ఉంటాయి. ఏది అడిగితే మళ్ళీ దాని వెనకాల ఏముందని అడుగుతారు నా కొడుకులు. అందుకే ప్రాపర్గా దాన్ని దట్స్ కాల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్, దెర్ ఈజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు రాజకీయ నాయకుల కోసం పనిచేయరు, దేశం కోసం పనిచేస్తారు. వాళ్ళు చేయాలనుకుంటే ఒక్కొక్క నంగం చేసి పడేస్తారు, టైం లేక వదిలేస్తున్నారు ఒక్కొక్క నా కొడుకు. ఈయన పని ఉంటుంది. ఎరే నీకుందిరా తమ్ముడు, నీకుంది. నువ్వు ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిల జోలికి పోయినావో, ఎవరెవరికి ఏమేమి మెసేజ్లు చేసినావో అన్నీ నేను ఇంకా తప్పదు తమ్మి, నువ్వు మాట్లాడినాక నేను ఏడు చేయలేం మనం, నువ్వు గెలికేసావు. కండిషన్ ఏంటి? అప్పుడు హెడ్ లైట్ బాగుందా, బాగలేదా? అక్కడ హెడ్ లైట్ బాగాలేకపోతే ఏంది, బాగుంటుంది. తండ్రిని పోగొట్టుకుంది, ఒక బిడ్డను, ఒక కొడుకును పోగొట్టుకుంది ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని, దేవుడు ఆ కుటుంబానికి అండగా నిలవాలని, దేవుడు ఆ కుటుంబాన్ని అనాథగా విడచకూడదని కూడదని వీడు ఫేస్బుక్లో చెప్పాలి ఈ మాటలు. ఫేస్బుక్లో కూడా వచ్చింది అనుకో. ఈ మాటలు ఎక్కడ చెప్పాలి? వీడు వెళ్ళి ఆ చర్చిలో పోయి వాళ్ళ స్వామి అంటే సోకాల్డ్ ఆయన పేరేంటది, జీసస్, ఆయన దగ్గర చెప్పుకోవాలి అక్కడ. అవునన్నా, వీళ్ళు నాకు చిన్న డౌట్, వీళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకం కదా? అవును కదా. ఆ చర్చిలో మరి అక్కడ ఏదో కనిపించిందన్న నాకు. ఏం కనపడింది అక్కడ? ఏదో కనిపించింది నాకు అక్కడ చర్చిలో. ఓహో, అక్కడ ఉండొచ్చు అనమాట విగ్రహాలు. అయితే అది విగ్రహం కాదు, ఏదో ఒక బొమ్మ. ఆ బొమ్మని ఏమన్నా అనుకోవచ్చా అమ్మా? పిచ్చ నా కొడుకు. ఇప్పుడే ఓ మొక్క చూస్తున్నా, జూలై 28, 2023 ఈ సోకాల్డ్ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తికి గుండెల్లో నొప్పి వచ్చినటువంటి కారణంగా చెకప్ చేయించడం వల్ల గుండెల్లో 3 బ్లాకులు ఉన్నాయి అని చెప్పి డాక్టర్ చెప్పడం జరగడం వల్ల ఆ రోజున స్టంట్లు వేశారు. కాబట్టి ఆ వ్యక్తి అంత గట్టిగా అరవడం అనేది మంచి పద్ధతి కాదు. మళ్ళా గట్టిగా అరిచాడు అనుకోండి, మళ్ళీ ఏమైనా అయింది అనుకోండి, ఎందుకంత అవసరం ఎందుకు మనకి? ఆల్రెడీ అతను ఓ పెద్ద పేషెంట్ అంటే. సో పేషెంటా పాడా? వీడు చేసిన అరాచకాలు మామూలు కాదు. మైత్రివనం, శ్రీనగరు, జూబ్లీ హిల్స్, ఇంద్రానగరు, చాలా ఉన్నాయి ఈయన కథలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తమ్ముడు, నా కళ్ళల్లో అనవసరంగా పడ్డవరా నువ్వు. మళ్ళీ ఎక్స్పోజ్ కాకపోవడం కాకపోతే, నేను ఎప్పుడో 2-3 ఏళ్ళ కింద అనుకుంటా ప్రవీణ్ దగ్గర నేను చిన్న లీక్స్ వదిలిన అంతే. దానికే ఓలమ్మో ఓలయ్యో అని చెప్పి హార్ట్ అటాక్ తెచ్చుకున్నావు. ఇప్పుడు తెచ్చుకోరా, ఇప్పుడు నువ్వు ఏం నీ అటాక్ తెచ్చుకో. ఆ ప్రవీణ్ పైడాల గారి లోటు దేవుడు తీర్చులాగన వాళ్ళ హృదయాల్లో నిబ్బరం చేత. ఎరా, నువ్వు సిగరెట్లు మానేసినవా ఇంకా తాగుతున్నావా? జస్ట్ ఆస్కింగ్. నింపులాగానే మీరంతా ప్రార్థన చేయండి దయచేసి. ప్లీజ్ ఎవరు కాల్ చేయదు, కాల్స్ చేస్తున్నారు. అబ్బో, కాల్ చేయకండి దయచేసి. నేను ఇప్పుడు వీనికంట కాల్స్ చేయొద్దంట.
కాల్స్ చేయకండి, ఓ పని చేయండి, ఫోన్లు చేయండి. న్యాయ పోరాటం చేస్తున్నాము, న్యాయం జరుగుతుంది. వెయిట్ చేద్దాం, ఇంకొక రోజు, ఇంకొక 24 hours వెయిట్ చేస్తే రేపు రిపోర్ట్ వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రేపు వస్తుంది. వీడు సంథింగ్ కడప బిడ్డ ఏదో చెప్పిండన్నా వీడు. తర్వాత వస్తుందేమో. ఇక్కడ 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 అరే మీరు ఒక సేవకుని చంపారు, ఒక ప్రవీణ్ పగడాల్ గారిని చంపారు. 100 మంది ప్రవీణ్ పగడాల గారిని దేవుడు లేపాడు అంతే. 100 మంది ప్రవీణ్ పగడాల గారి లాంటి వాళ్ళని 100 మందిని దేవుడు లేపాడు. అరే ప్లీజ్ రా, నువ్వు వద్దురా, నీ జ్ఞానానికి దయచేసి ప్రవీణ్ అన్నతో పోల్చుకోకు. మావాడు కనీసం మోసం చేసినా నాయకగా చేస్తాడు, నీ అంత దుర్మార్గుడు కాదు. మావాడు ఒకే భార్యతో ఉన్నాడు, నీలాగ్ కాదు. వాడికి మహా అయితే 2-3 ఉండొచ్చు, కానీ నీలాగ్ కాదు, నీ అంత లంగ పుష్పంగా అయితే కాదు. వీడిప్పుడు ఏమన్నాడన్నా, వీడు ఒక్క మనిషిని చంపారు. ఎవరు చంపారు అసలు? బాగుంటుంది. అల్లూరు సీతారామరావు సినిమా చూసి చుండాడు సరదాగా. బాగా వస్తున్నాడు ఈడొకడు, అజయ్ బాబు గారు ఒకడు. సన్నాసులు. వీడి కళ్ళు చూడ అసలు వీడి మొహం చూడకుండా నీకు నువ్వు మహేష్ బాబు అనుకుంటున్నావు ఏంద్రా? ఈ కార్యక్రమం అంతా కూడా మీకు లైవ్ లో మేము టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. చెయ్యి మేము కూడా చేస్తాం. ఆ కుటుంబంతో కూడా మాట్లాడతామని చెప్పాను కదా. ఈ ఆ కుటుంబంతో మాట్లాడడానికి వీడికి ఇంకా టైం దొరకలా. ఉద్యమంకి టైం కూడా ఇస్తలేదు, లాద్దంతది ఇంటికి పోతే. సరే రావు, పని చేయి, నువ్వు ఉద్యమకు ఫోన్ చేయి, నేను కూడా చేస్తా. ఇద్దరిలో ఫస్ట్ ఓన్ ఫోన్ లేపుతుందో చూద్దాం. అన్న ఉద్యమ అనొచ్చా? ఏం పర్లేదు. చిన్నప్పటి నుంచి అలవాటు కదా. ఎక్కడో ఏదో అన్నాడు, మతోన్మాదులు ఏదో అంటున్నాడు. ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని చంపేసి చంకలు గుద్దుకొని ఆనందపడుతున్నారు, ఎవడు చంపిండ్రా నీ అమ్మ మిన్నెట్. సరే సరే, వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా. అరే మీరు ఒక సేవకుని చంపారు, ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపారు. 100 మంది ప్రవీణ్ పగడాల గారిని దేవుడు లేపాడు అంతే. 100 మంది ప్రవీణ్ పగడాల గారి లాంటి వాళ్ళని 100 మందిని దేవుడు లేపాడు. ఒక సేవకుడు పోతే ఆ స్థానంలో దేవుడు భర్తీ చేయడానికి 100 మంది యవన సేవకుడు నిలబెడతాడు. 100 మంది ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని టార్గెట్ చేస్తారు? మీరు ఎంతమందిని బెదిరిస్తారు? క్రైస్తవ్యంలో ఇంతవరకు ఒక్క వైపే చూశారు మీరు, రెండో వైపు చూపించబోతున్నాం. కాయిన్ కి విజిల్ కొట్టాను లేవు, నాకు విజిల్స్ రావు కానీ ఆ ఫ్లో కంటిన్యూ చేయాలి. మీరు మధ్యలో అవేయకూడదు, డైలాగ్ కష్టపడి చెప్పాడు ఎవడో. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అంటున్నాడు వీడు. అంటే ఇటు సినిమాలు కూడా చూస్తున్నాడు అనమాట. దాదా తమ్ముడు దా మళ్ళీ ఒకసారి, సారీ ఐఎమ్ నాట్ కటింగ్ ద ఫ్లో. 100 మందిని దేవుడు లేపాడు. ఒక సేవకుడు పోతే ఆ స్థానంలో దేవుడు భర్తీ చేయడానికి 100 మంది యవన సేవకుడు నిలబెడతాడు. 100 మంది ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని టార్గెట్ చేస్తారు? మీరు ఎంతమందిని బెదిరిస్తారు? క్రైస్తవ్యంలో ఇంతవరకు ఒక్క వైపే చూశారు మీరు, రెండో వైపు చూపించబోతున్నాం. కాయిన్ కి బొమ్మ బరుసు రెండు ఉంటాయి. మీరు మర్చిపోయారు. ఒకవైపు చూసి ఇదే క్రిస్టియానిటీ అనుకుంటున్నారేమో. క్రిస్టియానిటీ అంటే ఏంటో ఇప్పుడు చూపించబోతున్నాం, ఎదుర్కోండి. ఇక మీద చెప్తున్నాము. అదేరా కదా నేను చెప్పేది, ఎర్రి పుష్పాలారా బాబు, విన్నారా సామాన్య ప్రజలారా? క్రిస్టియానికి రెండో వైపు ఉంటది. ఆ రెండో వైపు ఎప్పుడు వస్తుందంటే జనబాహుల్యం పెరిగిన తర్వాత, వాళ్ళ జనాభా పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. అదే కదా మేము చెప్పేది కూడా. మేము మొత్తుకునేది, మా కిరణ్ గారైనా, మా గురువు గారైనా, మా పృథ్వీ అయినా, మా టీంలో ఎవరైనా మేము చెప్పేది ఏంటి? మా గోపన్న, మా ఆశ్లేష, మేము చెప్పేది ఏంది? అరే నాయన, వాళ్ళు తక్కువ మంది ఉన్నంతసేపు ప్రేమ ప్రేమ అంటారు రా అయ్యా. ఒక్కసారి జనం పెరిగిన తర్వాత మా బలం ఏందో చూపిస్తాం రా అని చెప్పి ఆ వచనాలు చూపించి బాగా చెప్పిండు. ఇందాక తమ్ముడు నాకు అది పంపించిండు, ఎక్కడ ఈ ఫోన్లో ఉందా ఇది, బాగా చెప్పిండు. అది తర్వాత మనం నేను షార్ట్స్లో పెడతలే కానీ బాగా పెట్టిండు.
చూడండి వీళ్ళ మాటలు చూడండి ఒకసారి. మా సేవకులు ఎవ్వరు కూడా మీ హైందవ దేవుళ్ళని లేదంటే మీ మతాలని మీ గ్రంథాలని ఏ తక్కువ చేసి మాట్లాడకుండా చూడటానికి నేను హామీ ఇస్తున్నా. అలాగే క్రైస్తవులని కానీ క్రైస్తవుల గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కానీ మేము ఆరాధించే మా యేసు ప్రభువుల వారిని కానీ లేదా మా సేవకుల్ని మా సువార్థికుల్ని కానీ వీధి సువార్థికుల్ని కానీ కరపత్రాలు పంచుతున్నటువంటి వాళ్ళని కానీ మీరు ఏదైనా తక్కువ చేసి కించపరిచి హేళన చేసి తక్కువ భావంతో మాట్లాడారా కొడకల్లారా ఉంటది. ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా, నాది కడప, ఒకటే చెప్తున్నాను. వచ్చింది వచ్చింది మ్యాక్స్, వచ్చింది మ్యాక్స్. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి విందాం. ఏదైనా తక్కువ చేసి కించపరిచి హేళన చేసి తక్కువ భావంతో మాట్లాడారా కొడకల్లారా ఉంటది. ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా, నాది కడప, ఒకటే చెప్తున్నాను. మీరు చంపుతామంటే భయపడిపోతాము, వెనకడుగు వేస్తాం అనుకున్నారేమో. ఒక వ్యక్తిని మీరు చంపితే భయపడి క్రైస్తవులు నోటి మీద వేలేసుకుని వెనక్కి తగ్గుతారు అనుకున్నారేమో. క్రైస్తవులు వెనక్కి తగ్గే వాళ్ళు కొందరు ఉంటారు, భయపడి పిరికి పందల్లాగా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు. మేము వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ప్రవీణ్ పగిడాల గారి మరణం తర్వాత అది హత్య అని మాకు తేలింది, అది మర్డర్ అని తెలిసింది. ఇప్పుడు భయపడి ఇలా తెలిసిపోయిందంట అన్నా, తెలిసింది కానీ వాళ్ళకి తెలిసిపోయింది. ఎప్పుడు సావు రోజే, ఇది సావు రోజు మాటలు ఇవన్నీ. వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి. కానీ ప్రభు తన దగ్గరికి పిలుచుకున్నాడు ప్రవీణ్ పగడాలను మాత్రం అర్థం కావట్లేదు. అసలు ప్రభు లేడని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ గా అసలు నాకు అర్థం కాదు. అంటే యెహోవా యేసు వచ్చి ఆడోడు పెట్టాడు, పొద్దున్న మెసేజ్ పెట్టాడు, ప్రవీణ్ పగడాలలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏసీ వచ్చాడు, ఏసీని కౌగులించుకుని నీకోసమే వెయిట్ చేస్తాను, అనవసరంగా భూమి మీద ఉన్నాను, ఆ యాక్షన్ ఏదో ముందర అయిపోతే బాగుండేది అనుకునేలాగా ఒక వీడియో తయారు చేసి పెట్టాడు వాడు. వీళ్ళకి అసలు నాకు ఒక యానిమేటెడ్ వీడియో వచ్చిందన్న, మీకు కూడా వచ్చి ఉంటుంది పాపం, చాలా బాగుంది అది. ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఏసయ్యని కౌగిలించుకోవడం బాగుంది, చాలా బాగుంది. అదే పాపం వాళ్ళు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కౌగిలించుకోవాలి కదా, ఆఫ్ కోర్స్, దాంట్లో తప్పలేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పిండు, ఎవరిని ఆరాధించినా కూడా మీకు కావాల్సింది ఏ రూపంలో నన్ను చూసినా నీకు ఆ రూపంలోనే నీకు కనిపిస్తాను రా తమ్ముడు అని చెప్పాడు. కనిపిస్తాడు. నేను ఘంటసాల గారిలాగా అర్జున లేదా పార్థ అని చెప్పలేను, కానీ సింపుల్గా ఆయన చెప్పింది అదే. నువ్వు ఏ రూపంలో పూజించుకో, కానీ ధర్మంగా బతుకు. ఒకవేళ నువ్వు ధర్మం చేసుంటే, న్యాయంగా బతుకుంటే నీకేం కావాలో అది ఇస్తాడు. ఈడు చూడు వార్నింగ్లు, చాలా బాగుంది కదా వార్నింగ్. ఈడు కడప, అరే నీది కడప అయితే నేనేం చేయాలరా, నీకు వచ్చి నేను కడుపు చేయాలనా? నాకు నీలాంటి అలవాట్లు లేవు, మీ ఇంట్లో ఎవరున్నా నాకు సంబంధం లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నాకు ఏం చేయమంటావు? పీకేస్తాడంట. పీక్కుంటున్నాడు. అమ్మాయి ఈయన పీకుడు పాడుగాని అసలు ఎవడన్నా కొత్తోడు వచ్చి చూస్తే బహుశా వీడికి ఏం ఫ్లాష్ బ్యాక్ లేదు, ఏం చేయలేదు, వీడు ఆడపిల్లల జోలికే పోలేదు, ఆడపిల్లల కడుపులే చేయలేదు. దా నేను తీసుకొస్తా, అన్నీ తీసుకొస్తా. డిలీట్ చేసినా అనుకున్నావా రా తమ్ముడు? అన్నీ ఉన్నాయి, ఇదే ల్యాప్టాప్లో అన్నీ సేవ్ అయి ఉన్నాయి. దా తీస్తా, అన్నీ తీస్తా. వెనకడుగు వేయటం కాదు, 100 అడుగులు ముందుకేయటానికి సిద్ధపడ్డాం. నిద్రపోతున్న సింహాలను మీరు రెచ్చగొట్టి లేపారు. సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో చూపిస్తాం. వీడికి ఖచ్చితంగా సినిమాలు చూసి అలవాటు ఉందన్న, ఉందా లేదా మీరు చెప్పండి. చూసి అలవాటుగా చేసే అలవాటు కూడా ఉంటుందిగా. సింహం జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు. మళ్ళోసారి వన్స్ మోర్. భయపడి వెనకడుగు వేయటం కాదు, 100 అడుగులు ముందుకేయటానికి సిద్ధపడ్డాం. నిద్రపోతున్న సింహాలను మీరు రెచ్చగొట్టి లేపారు. సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో చూపిస్తాం. క్రైస్తవుల సత్తా దమ్ము ఏంటో కూడా మేము చూపించబోతున్నాం. కాసుకోండి. మీరు ఎవరు? హమారా ప్రసాద్, లలిత్ కుమార్, వీడు కరుణాకర్ సుగుణ, పనికిమాలవాడు ఒకడు, పని నీ అమ్మ ఒసే లంజా, ఒసే దీని పేరేం పేరు, ఈ లంజ పేరు దర్శిని. ఏమైంది లంజా, నీకు పైసలు ఇవ్వలేదా దెంగేటప్పుడు? నీ
ఓ, మీ అమ్మగారి గురించి నాకెందుకు కానీ ఒసే దర్శిని నీకు దెంగేటప్పుడు పైసలు ఇవ్వలేదా ఎందుకట్లా మా అన్నలు ఏం చేసిరే నీకు పాపం అన్న వాళ్ళ పేమెంట్లు అంటే వాళ్ళకి ఇచ్చేయండి అన్న దర్శినికి మీరు దెంగినప్పుడు పైసలు వేయలేదంట సారీ ఐ డిమాండ్ యూ 100 రూపాయలు 150 రూపాయలనే ఇది రేటు లంజం ఉండా ఏ దర్శిని పాపం బాధపడుతుందన్న ఓదార్చు ఒకసారి ఈ లంజం దెంగినప్పుడు ప్రసాద్ అన్న లలిత్ అన్న కరుణ ఇవ్వలేదంట డబ్బులు ఎవరు నిమిష మీకు ఒక్కసారి ఒక లింక్ పెట్టాను. జస్ట్ ఎందుకో ఒకసారి మనకు మనుషుల పేర్లు వేయడం అంతా కూడా చూస్తున్నట్టు ఉంటాయి కానీ మనం పట్టించుకోం. కానీ ఈ క్యాండిడేట్ గురించి యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఒకటి చాలా రెండు కాదు. ఉంది 2 ఏళ్ల క్రితం వీని నుంచి చరిత్ర చాలా పెద్దదన్న వీని చాలా పెద్ద చరిత్ర వీడిది వయసు మాత్రమే చిన్నది కానీ చాలా చేసిండీడు చాలా నేను ఒక అందరినీ సేవకుడిగా ఎలా తీసుకొస్తా ఉండాలో, ఓ సేవకుడిగా ఎలా అయితే ఉండాలో అలాగే ఉన్నట్టుగా కనబడుతుంది. అది కూడా పాస్ట్ అయిన తర్వాత. జస్ట్ గివ్ మీ ఒరే ఒక నిమిషం లింక్ అయితే పెట్టా. కుదిరితే ఒకసారి నొక్కి పర్లేదు ఒక 30 సెకండ్లు ఖాళీగా ఉన్నా పర్లే ఒకసారి వినండి. ఆల్రెడీ మీకు తెలుసుంటే ఓకే. ఎక్కడ దేనికి పంపించారు మీరు ఓకే డన్ పునాది లంచం ఉందా తండ్రి నా కొడుకులు కళ్ళేదు మమ్మల్ని దీన్ని కళ్ళేదు ఎక్కడ తెచ్చి పెంచుకున్నారు నా కొడుకులు పెట్టుకునే తరగతి వస్తా ప్రకృతి చేస్తాను నేను చేస్తాను మొత్తం ఇంట్లో నేను కొడుకులు అందరూ నా భార్యకి పెళ్లి కూడా పంపించి సుప్రీం కోర్టు చేసి సుప్రీం కోర్టు నుంచి పంపించారంట. సుప్రీం పంపించారు అన్నట్టుగా ఆ భార్యకి అమ్మరు మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ పంపించారంట. వాళ్ళు చేసిన దగ్గర ఉందని చెప్పి ఆయన ఒప్పుకోలేదు కదా. మీ అమ్మ మీ నాన్న ఒప్పుకున్నారేంటి? ఒప్పుకున్నారు అదంతా కాదు దాన్ని ఒప్పుకున్నారు. సరే ఇప్పుడు సుప్రీం కోర్టు నుంచి నా భార్యకి పంపించి వాయిస్ రికార్డింగ్స్ ఫోటోస్ అన్ని పంపించేది చేస్తా. ఇప్పుడు అట్లా ఏమంటే సుప్రీం పంపించారు నాకు ఇవన్నీ అంటుందట. అన్న రెచ్చగొట్టి దాన్ని చేస్తున్నాం పాప అంటుందట. చేస్తున్నారు బాధ కాదు చేస్తున్న పిల్లనే భార్యకు పంపిస్తే ఎలా ఉంటుందండి? మరి వాళ్ళ బాధ దీని ఉద్దేశం ఏంటి? వద్దులే ఇది చాలా పెద్ద ఉంటుంది. దీని ఒరిజినల్ ఆడియో నా దగ్గర ఉంది. ఇదే ల్యాప్టాప్ లో ఉంది. ఓకే ఓకే చెప్పురా నువ్వు చెప్పు. అట్లే ఉంటాడు కదా వాడు చెప్తున్నాను క్రైస్తవులారా హైందవ సహోదరి సహోదరులు చాలా మంచోళ్ళు. అవును చాలా మంచి వాళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరులు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అబ్బా 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 ఏం పెయింటింగ్ రా ఏమి వేసేవరా నువ్వు పెయింటింగ్. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది హిందువులు ఉన్నారు, చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. కానీ వాళ్ళెవరు కూడా క్రైస్తవ్యాన్ని తక్కువ చేసి కించపరిచి మాట్లాడరు. నేను కూడా ఎప్పుడు నా ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి హైందవులు కానీ ముస్లిమ్స్ తక్కువ చేసి మాట్లాడడం అది నా వంతు కాదు. అయితే హైందవ అవునరా నీ దగ్గర 2018 ఒక ఫోన్ ఉండాలి. అది ఎక్కడ ఉంది ఇప్పుడు? ఉందా నీ దగ్గర? అరే రే నా దగ్గర ఉండిపోయింది. తీసుకెళ్తావా? కావాలా? అందులో చాలా ఉన్నాయి వీడియోస్. పెట్టమంటావా? ఇదే ఛానల్లో పెడతా. పెట్టాలనా? అదేంటి నేను పాపం మనసులో అనుకో అన్నా నేను బయట కనెక్షన్నా ఏమనపడలా ఏదో 2018 అనమాట. అసలు అనపడలా. నేనేమనలేదు, నువ్వేం నాకేం సంబంధం లేదు. సహోదరులకు మేము అండగా నిలబడతామని లేచినటువంటి మతోన్మాదులు క్రైస్తవేతరులు వాళ్ళు ఇస్తున్నటువంటి మతోన్మాదులు క్రైస్తవేతరులట. అంటే క్రైస్తవాన్ని ఒప్పుకొని ఎవడైనా సరే మతోన్మాది, అంతే కదా దాని అర్థం. ఈ బచ్చగాడు చెప్తే మనం వినాలి. చెప్పండి అగ్రజ. కూస్తున్నట్టుగా పోయినవాడు కంప్లీట్ గా కూస్తే ఇంకా మీరు ఒక ముక్కకే కోపం చేస్తారు. మొత్తం ఫండ్ కోసం హైందవ సహోదరి సహోదరుల్ని మోసం చేసి మభ్య పెట్టి వాళ్ళని మారేడుకాయ చేసి మేమేదో మభ్య పెట్టి వద్దన్న అన్న నేను పోతానన్నా, నేను పోతా అడవిలోకి పోతా నేను మళ్ళా. అమ్మా
దీని తల్లి ఈ నన్ను నవ్విస్తున్నాడు. నేను మళ్ళా వికారాబాద్ వెళ్ళిపోతా. ఈడెన్ని జోకులు వేస్తున్నాడన్నా. ఏ మభ్యపెట్టి మారేడుకాయ ఇదేందన్నా? నేను కొత్తగా వింటున్నా, ఫస్ట్ టైం వింటున్నా. ఇది కూడా ఉంటుందా? ఏదో చూసాడండి, సిపిఎఫ్ ఏదో వీడియోనే పోస్తారా చూసింది. కొద్దిగా గట్టిగా సిపిఎఫ్ ఏదో పెడతా అని చెప్పి కూర్చాడు. వీడేనా లేదా ఇంకొకడా వీడియో? పెట్టుకున్నాడు ఆల్రెడీ సిపిఎఫ్ అని చెప్పి. ఇది ఇప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సారీ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్. వీడు పెట్టి దాన్ని అదొక ఛానల్ పేరు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఛానల్ ఏదో ప్రమోట్ చేసుకుందాం అని చెప్పి చేస్తాడు అనమాట. అది ఎప్పుడు జరిగింది అంటే ఒక నిమిషం 2024 జనవరి 9ని పెట్టుకున్నాడు. ఆ ఛానల్ ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ కోత కూర్చాడు అనమాట అక్కడ. ఓహో, అలా కూడా జరిగిందా? ఇది నాకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటి. మీరు అన్నారే, మీరు మామూలు వాళ్ళు కాదు. నాకు వీడి గతం మాత్రమే తెలుసు, మీకు భవిష్యత్తు కూడా తెలుసు. నీకు న్యాయం చేస్తామని చెప్పి క్రైస్తవుల్ని శత్రువులుగా క్రియేట్ చేశారు. ఈరోజు హిందూ సహోదరులకి క్రైస్తవులు శత్రువులు అన్న భావాన్ని కల్పించారు. ఈరోజు తప్పు ఎవరిదంటే హైందవులది కాదు. మనం ఎప్పుడు కూడా హైందవుల్ని తక్కువ భావంతో చూడాల్సిన పని లేదు. వి షుడ్ లవ్. మన క్రీస్తు మనకు నేర్పించింది ఏంటి? మనం నేర్చుకున్న పాఠం ఏంటి? శత్రువుని కూడా ప్రేమించమన్నాడు తప్ప ఊర్లో అంజోడక ఇప్పుడు దాకానే అయ్యయ్యో ఇప్పుడు దాకానే అన్నావు కదా నరుకుతాం తప్పుతామని చెప్పి. నా జీవితంలో నేను మర్చిపోలేని ఒకే ఒక డైలాగ్ మా అమృత్ సిద్ధి గారు చెప్పింది ఏంటంటే, కడుపులో కత్తులు దాచేసుకున్నారని చెప్పి. ఓ 2-3 ఏళ్ల క్రితం అనుకుంటా ఆ మాట చెప్పిద్దాను బైబుల్ క్లాస్ లో. గుర్తుందండి మీకు? ఏమో ఏదో ఎవడో కౌగులించుకుంటాడు వచ్చి. ఏది పాపం ఏంటండి, తప్పే ఉందండి, కడుపులో కత్తులు దాచుకున్నాడు అంట ప్రేమతో. దట్ లవ్ వి వాంట్. వీడికి అదే కావాలట, ప్రేమించమన్నాడట యేసయ్య. ఇదేరా యాజ్ ఇట్ ఈజ్ రా. అరే నిజంగా రా, మీలాంటి నా కొడుకులు ఉండే వల్లే పాపమా యేసు అనబడే ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఏదో దేవుడని నమ్ముతున్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు, లేదా ఆయనకు కూడా చెడ్డ పేరు. దుర్మార్గులారా. దాంట్లో హైందవుల్ని తీసేయండి, ముస్లింలు తీసేయండి అని చెప్పాడు యేసయ్య ఎక్కడైనా? చెప్పలేదు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు దేవుడు. అలాంటప్పుడు మనకు హిందువు లేదు, ముస్లిం లేదు, బౌద్ధిజం లేదు, మరొక మతం లేదు. అందరినీ మేము ప్రేమిస్తాం. ఒకటే చెప్తున్నాను నేను, ఏ మతమైనా ఏ కులమైనా మనుషులు కల్పించుకుంది. ధర్మం మనిషి కోసమే కానీ మనిషి ధర్మం కోసం జన్మించలేదు, సృష్టించబడలేదు. కులాలు మతాలు ఇవన్నీ సాంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ మనుషుల కోసం తయారు చేయబడ్డాయి. సాంప్రదాయాలు కులాలు మతాలు ఈ ధర్మాలు ఈ పద్ధతులన్నీ కూడా వచ్చిన తర్వాత మనిషి మనిషి పుట్టిన తర్వాత ఇవన్నీ పుట్టాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా అన్న చప్పట్లు కొట్టవా నువ్వు? ఏం కొట్టాలా? క్రైస్తవుల్ని ఇప్పటిదాకా ఒకవైపే చూశారు, రెండో వైపు చూడలా. ఇప్పటిదాకా కాయిన్ వేస్తే బొమ్మ వచ్చింది, బోగుపడలా. ఉన్నటువంటి ప్లేట్ ఒక్క నిమిషం పట్టలేదు వీళ్ళకి మార్చడానికి. అందుకే వీళ్ళకి పాస్టర్ని సన్నాసుల్ని. వీడు ఒక తమ్నైల్ పెట్టాడు, పోస్ట్ మార్టంలో హత్య కాదు అంటే ఊరుకోం, ఖచ్చితంగా హత్య అనే చెప్పాలి మాకు. ఇదేం దిక్కుమాల తమ్నైల్స్ నాకు అర్థం కాదు. అటప్పుడు పోస్ట్ మార్టం వీడియో రాసుకొచ్చు కదా సన్నాసి. వీడికి కావాల్సింది వీడియో రాసుకోవడం మానేసి మళ్ళీ పోస్ట్ మార్టం ఇవ్వడం ఎందుకు? వాళ్ళు చెప్పేది కాకుండా నాకు చెప్పిందే కావాలన్నప్పుడు ఫస్ట్ రోజు ఇది యాక్సిడెంటా హత్య, రెండో రోజు పోస్ట్ మార్టంలో హత్య కాదు అంటే ఒప్పుకోం, ఊరుకునేదే లేదు. క్రైస్తవుల బలం ఏంటో చూపిస్తాం. మీ స్వామి శరణం అంతే, అంతకు మించి పెద్దగా ఏం చెప్తాం వీడి గురించి ఇంకా. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు వీళ్ళు, ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, డాక్టర్లని అందరినీ బెదిరిస్తున్నారు వీళ్ళు పబ్లిక్ గా. చెప్పురా, చెప్పు చిన్నోడా చెప్పు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తా అంతే.
ఈరోజు మనుషుల కంటే విలువ వాటికి ఎక్కువైపోయింది. కులాలకి, మతాలకి, పద్ధతులకి, అరే లంజోడక పా నాకు ఏంటన్నా బూతులు వస్తుంది. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ తిట్లు తిన్నాను నేను. కాదండి, క్రిస్టియానిటీలో కులాలు ఉంటాయా అండి? నాకు తెలియదు, జస్ట్ ఆస్కింగ్. కులాలు ఉండవు కానీ వాటిని ఏమంటారు, గోత్రాలు ఉంటాయి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. సంప్రదాయాలకి, ట్రెడిషన్స్ కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. దేనికంటే మనిషి కంటే, నీకంటే వాటికి ఎక్కువ విలువ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఈ రోజు ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి, ఈ రోజు ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకెంతకాలం మనం ఇలా బ్రతుకుతాము? మనిషిని మనిషిగా, ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతం అదే. డోంట్ ట్రీట్ ఏ హ్యూమన్ యాజ్ ఎ హిందూ, యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ ముస్లిం. ఒక మనిషిని హైందవుడిగా చూడటం వద్దు, ఒక మనిషిని క్రైస్తవుడిగా చూడకండి, ఒక మనిషిని ముస్లిం గా చూడకండి. మనిషిని మనిషిగా ట్రీట్ చేయండి. మీరు అందుకే మా ఇళ్ళకి రాకండి. మీరు దయచేసి ప్రచారాలు ఆపేయండి. మీరు దయచేసి మీ ఇంట్లో మీరు ప్రార్థనలు చేసుకోండి. మా పూజలు మేము చేసుకుంటాం, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ నమాజులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరి ఇంట్లో వాడు ఉంటే అయిపోతుంది కదరా లంజోడుకల్లారా. మా ఇళ్ళకి వచ్చి మా గుద్దల ఏలు పెట్టి వాసన చూసి ఇది బాగాలేదంటే నీ అమ్మ నా గుద్దల ఎవడేలు పెట్టమన్నాడు నిన్ను. యేసయ్య సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడండి. యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోయాడండి. మీరు విగ్రహాలని ఆరాధిస్తూ ఉంటే మన తండ్రి, నిజ తండ్రి బాధపడిపోతాడండి. ఇవన్నీ కూడా లేకపోతే పాపం వ్యాపారం ఎలా నడుస్తుంది? బేసిక్ గా మీరు సువార్త చెప్పొద్దంటే ఇక సినిమాలో ఓ పక్కన సినిమాలు కూడా మానేసాడు పాపం, వ్యాపారం బాగుందని చెప్తే. ఆడోడో గొంతు మీద పెట్టిండు, తర్వాత కొడదాంలే. సిగ్గుతో తలదించుకుంటుంది అని ప్రవీణ్ పగడాల గారు చెప్పేవాళ్ళు. గొప్ప మాట. అరే నువ్వు దయచేసి ప్లీజ్ రా, ప్రవీణ్ అన్న గురించి వదిలేసి ఇంకేదో వార్నింగ్ లేదో ఇస్తున్నావు కదా, తర్వాత చెప్పింది లేదని అంత వినయ మనసుకుని చంపటానికి మీకు చేతులు ఎలా వచ్చాయిరా? అరే లంగా ఫిక్స్ కొన్నిసార్లు వింటూ ఉంటే నిజంగానే చంపేశారేమో, అలా చంపేశారు. నాకైతే ఇక పోలీసు రిపోర్ట్ ఎంతమంది ఆ వారాహి మాతని ప్రార్థించుకొని ఒకసారి వాడిని మళ్ళీ కిందకి దింపారే, నేను చచ్చిపోలేదురా, నన్ను ఎవడు చంపలేదురా, నేనే చచ్చిపోయినా అని చెప్పి మరి పంపిస్తా పైకి. నిజంగా వీళ్ళు నిజంగా నాకు ఎవరో చెప్పారు, వీళ్ళకు బాగా అలవాటండి శవాలతో రాజకీయాలు అని చెప్పి. మన కరుణాకర్ గారు ఆయన ఇవాళ నిన్న వీడియో చేసే ముందు అన్నాడు మాట, వీళ్ళకి శవ రాజకీయాలు చాలా ఇష్టం, మీకు అర్థం కావట్లేదని. అందుకేనా నేను 2019లో నేను మోసపోయినా అనుకున్నా. ద సేమ్ మోసం, పోయాం మోసం దట్ హ్యాపెన్ ఇన్ 2019. దోల తీరిపోయింది. ఇప్పుడు వీడు చెప్పే మాటలు వింటే మీకు కూడా దోల తీరిపోద్ది. మేమేం చేయము, వీళ్ళే చేస్తారు. మీ గువ్వంతా బాగా కడిగి ఆ రక్తం వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు. అట్లా దానికి మీకు మనసు ఎలా వచ్చింది? అంత క్రూరంగా, అంత దారుణంగా చంపారే. మా అమ్మో నా ఏందన్నా ఇది, నాకే డౌట్ వస్తుంది. దొరక్క ఒక్క శవం దొరికింది. ఆ శవంతో ఎంత మంది పాషలు పొట్టపోసుకున్నారు. మళ్ళా ఇంకో 6 నెలలకు సరిపడా పొట్టపోసుకున్నంత మట్టెడుతారు. ఎవడికిచ్చుంటాడు వీళ్ళ దోంపల దగ్గరుండి అరే నీకు ఎవడన్నా స్క్రిప్ట్ ఇచ్చిండా, నీ అంతా నువ్వు చెప్తున్నావారా తమ్ముడు? చాలా బాగుంది డైలాగ్, వినండి ఒకసారి. చూడకండి, ఒక మనిషిని ముస్లిం గా చూడకండి, మనిషిని మనిషిగా ట్రీట్ చేయండి. మతమే సిగ్గుతో తలదించుకుంటుంది అని ప్రవీణ్ పగడాల గారు చెప్పేవాళ్ళు. గొప్ప మాట చెప్పారు ఆయన. మరి అంత మంచి మాట చెప్పిన మహానుభావుని కూడా, అంత వినయం కలిగినటువంటి వ్యక్తి రూడ్ గా మాట్లాడ్డారు. ఎవరిని గట్టిగా గొంతు స్వరమిప్పి గట్టిగా మాట్లాడింది లేదని అంత వినయ మనసుకుని చంపటానికి మీకు చేతులు ఎలా వచ్చాయిరా? చంపటానికి మీకు మనసు ఎలా వచ్చింది? అంత క్రూరంగా, అంత దారుణంగా చంపారే. ఒక మనిషిని ఏం అన్యాయం చేశాడు ఆయన? హైందవులకైనా, ముస్లింలకైనా, ఇతరేతర మతాలకైనా, కులాలకైనా, పోనీ ఏ ఒక్కడికైనా ఆయన అన్యాయం. వీడు ఖచ్చితంగా బొమ్మరిల్లు సినిమా చూసి వచ్చిండు.
సిద్ధు అంటాడు చూడు, వాని పేరేం పేరన్నా, నాకు తెలియదు ఆడి పేరు, నేను మర్చిపోయాను. సో ఇట్లుందండి, ఈ లంగనా కొడుకులు లంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బాబు సో కాల్డ్ అభినయ దర్శన ఏదో దర్శిని, నా దృష్టిలో నువ్వు ఆడదాని వేరా, నిన్ను ఉంచుకుంటుందా, మా భార్య పర్మిషన్ తీసుకొని నిన్ను ఉంచుకుంటా, నిన్నేం చేయను, జస్ట్ రోజు 2 దెబ్బలు కొడతా, ఏడ కొడతా అనేది చెప్పాను. పొద్దంతా ఆలోచించుకోవాలి నువ్వు, ఇవాళ నాకు ఎక్కడ కొడతాడు, పైన కొడతాడా కింద కొడతాడా అని. ఆ టైప్ మేమంతా వద్దురా బాబు. అనవసరంగా ఇప్పుడు కామన్ పీపుల్ ఉంటారు, వాళ్ళని రెచ్చగొట్టకండి మీరు. మీలాంటి వాళ్ళందరినీ దయచేసి మై డియర్ ఎస్పీ సార్, కైండ్లీ టేక్ సమ్ యాక్షన్. వీళ్ళు ఇన్స్టిగేట్ చేస్తే మాలాంటి వాళ్ళు అనవసరంగా ముందుకెళ్ళిపోయి జనాలకు చెప్పేసి, వద్దండి, ఇదంతా మేము కామెడీగా తీసుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. అదే సీరియస్గా తీసుకొని వీళ్ళు అంత సీరియస్గా చెప్తున్నారు వాళ్ళ జనాలకి, మేమేదో మా జనాల్ని నచ్చజెప్పుకోవడానికి, ఏదో నవ్వుకోవడానికి, నవ్వించడానికి మాత్రమే చూస్తున్నాం, కానీ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. మీరు యాక్షన్ తీసుకోకపోతే మామూలు, ఇప్పుడు మేమైతే ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతామండి మేము, మీరే చేయలేకపోతున్నారు, మేమేం చేయగలుగుతాం సార్. దయచేసి ఇట్లాంటి వాళ్ళందరినీ ఫస్ట్ లోపలేసి ఓ రౌండ్ వేయండి, అప్పుడు కానీ బుద్ధి రాదు. వాళ్ళ కావాలంటే వాళ్ళ జాతకాలు నాకు చెప్తే నేను ఇచ్చేస్తా మొత్తం, వీడు ఏం చేసిండో, వీని కథ ఏందో, ఈయన కమామిషి ఏందో, విత్ వీడియో డేటా, విత్ ఆడియో డేటా మన దగ్గర ఉంది. ఎవడి పర్సనల్ లైఫ్ మనకెందుకురా బాబు అని చెప్పి మనం పోతుంటే, ఈడు పెద్ద మునగాని లెక్క, మగోని లెక్క, దారా చూద్దాం దా. ఇదేనండి నా కంక్లూజన్. అగ్రజ, నాకైతే ఒకటే ముక్క అనిపిస్తుంది, మొదటి రోజు అయ్యో పాపం ప్రవీణ్ పగడాల ఆయన ఏదో పోయాడు అని చెప్పి అయితే అనిపించింది. తెలియకపోయినా కూడా పోనీలే, ఏదో బాధపడుతూ ఉంటారు పాపం, మనిషి పోతే కనుక లాస్ట్ కుటుంబానికి కనుక బాధ ఉంటుందని చెప్పి అనిపించింది. ఇంతమంది పాస్టర్లు ఒకడొచ్చి గొడ్డలతో నరికి 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 చంపాడని చెప్పి ఒకడంటాడు, ఇంకోడేమో కట్టితోటి కొట్టి 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 పొడిచి పొడిచి చంపేయాడు ఇంకోటి అంటాడు. అసలు ఇక్కడ కాదు, ఈ టోల్ గేట్ దగ్గర కాదు, ముందర టోల్ గేట్ దగ్గర కొట్టి చంపి, అది వీళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది? నిజంగా ప్రభువు చెప్పాడా? వీళ్ళకి సువార్తలో చెప్పేటువంటిది మారు మనసు పొందినప్పుడు యేసు వచ్చేసి వాళ్ళకి కరపనట్టుగా యేసు వచ్చేసి ఒక్కొక్కడికి ఒక్కోలా చెప్తున్నాడా? ఒక్కొక్కటి ఒక్కో సువార్తలో చెప్పినట్టుగా యేసయ్య లేచినటువంటి ఆ మరణం ఏదైతే ఉందో, మరణాన్ని జయించినటువంటి యేసయ్య ఒక్కొక్కరికి ఒక్కోలా కనపడినట్టుగా, ఒక్కో పాస్టర్కి కూడా ఆ మూమెంట్ కి మైక్ కనపడగానే అలా చచ్చిపోయాడు అని చెప్పి, ఇలా చచ్చిపోయాడు అని చెప్పి యేసయ్య వాళ్ళకి చెప్పాడా? ఎందుకు ఇంత అన్రెస్ట్ క్రియేట్ చేయడం? అసలు పోలీసులు వాళ్ళ పని వాళ్ళని ఎందుకు చేసుకునివ్వట్లేదు? అసలు మీరెవరు? ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు ఫస్ట్. బయటకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడడం కాదు. నీ చిల్లర కోసం శవం మీద రాజకీయం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. ఒక మనిషి పోయాడు అన్నటువంటి మినిమం కామన్ సెన్స్, మినిమం బాధ అనేది లేకుండా శవం కనపడితే రాజకీయం చేయడమేనా ఇంకా? శవం కనపడితే చిల్లర అయిపోవడమే. అసలు అందరూ మర్చిపోతున్నారు. కనీసం ఆ కుటుంబాన్ని కనీసం ఓదార్చాలన్న విషయం కూడా ఎవరికీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు అవుతారేంటారు నాకు అర్థం కాదు. ఇప్పటికే సగం మందికి ఏదో అర్థమైనట్టుంది. ఇదేదో తేడాగా ఉంది కేసు అంతా అని చెప్పి నెమ్మదిగా అవుతున్నారు. ఈ పిల్ల పాస్టర్లందరూ ఏడ నుంచి వస్తున్నారు? కానీ ఒక ఐడియా వచ్చింది ఏంటంటే గనక, ఒక్క మనిషి చచ్చిపోతే శవం మీద వ్యాపారం చేయడం కోసం దాక్కున్న పాస్టర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేయడానికి ఎలా ఉంటుందో ఒక క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ లో క్రిస్టియన్స్ అనేటువంటి వాడు లేరు అనేటువంటి విషయం మనకి ఆ శవం దగ్గరికి వచ్చేసరికి అసలు ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి క్రిస్టియన్ కాదు అనే విషయం నాకు మొన్నే తెలిసింది నిజంగా. ఎందుకంటే మనకి తెలంగాణలో ఎవరు క్రిస్టియన్స్ లేరుగా. ఎంతమంది చిన్న పిల్లల్ని ఎలా రెచ్చగొడుతున్నారో, ఒక్కొక్కడు కూడా ఇలాంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పక్కన శాంతి మతం అని చెప్పేసి బొమ్మను తిరగేస్తే బోకొస్తుంది, క్రైస్తవ్యానికి ఒకవైపే చూసా రెండో వైపు చూడలేదు, ఇది క్రైస్తవ మతం అని చెప్పి ఇలాంటి సన్నాసుల వల్ల మనకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో బాగుంటది వ్యాపారం అనేది, ఒక క్లారిటీ వచ్చిందని మాత్రం అర్థమైంది. అయినప్పటికీ కూడా
ఓ మనిషి పోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనుకోవడం తప్ప మనం ఏం చేయలేం. కనీసం ఇప్పటికైనా కూడా ఇలాంటి పనికిమాలిన పాస్టర్లు, పనికిమాలిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి గురించి క్రైస్తవులు ఆలోచించుకోవాలని చెప్పి, మీరు ఎక్కడున్నారో, ఎంత భయంకరమైనటువంటి స్టేట్లో ఉన్నారో మీకు మీరు ఆలోచించుకోవాలి. జయ శ్రీరామ. అడవి తల్లే మాకు గొడుగునిచ్చింది, ఈ గుణమునిచ్చింది, ఆపదొస్తే మీ అందరికీ మేము కాపలైతం. అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్.